మోసానికి దగాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ఉందని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. ఈ మేరకు గోదావరికాని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే పేరుతో బీసీలను అన్యాయానికి గురి చేస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో సకల కుటుంబ సర్వే చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తప్పుల తడకగా జనాభా లెక్కలు బీసీ కులగణన నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతుందన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14న గోదావరికాని ప్రెస్ క్లబ్ ఆవరణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలో బీసీలోని అన్ని కుల సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకో 5 నిమిషాలు ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దామా? రెండు నిమిషాలు కానీ చెప్పండి మాకు చెప్పండి. అరే ఆయనే అందరి లీడర్లను అన్ని వార్తలను అన్ని చిన్నప్పటి నుంచి చూసినాడు. ఏమన్నా మెల్ల ఇటు వచ్చిందా బాగా మోసానికి దగాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మోసానికి దగకు తెలంగాణలో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. సకల కుటుంబ సర్వే జరిగినటువంటి తీరు, కులగణన జరిగినటువంటి తీరులో వ్యత్యాసం చూస్తేనే పరిపాలన ఏ విధంగా ఉన్నదో అర్థమవుతూ ఉన్నది. జనాభా పాపులేషన్ లెక్క తీస్తే 3,54,75,554 లెక్క చూపించినారు. ఓటర్ల లెక్క చూస్తే 3,35,27,925 ఓటర్ల లెక్క. నాన్ ఓటర్సు 19 లక్షలు లెక్క చూపించినారు. ఏ లెక్క చూసినా ఏ విధంగా చూసినా 6 సంవత్సరాల లోపు సుమారు 35 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. 6 నుంచి వెళ్ళి 18 60 లక్షల మంది ఉన్నారు. సుమారు 1 కోటి జనాభా వీళ్ళే అవుతారు. మరి 4 కోట్ల పైచీలకు ఈ యొక్క జనాభా ఏ లెక్క చూసినా ఉన్నది. కానీ వీళ్ళు 3,54,75,554 చూపించారంటే వీళ్ళు జరిగినటువంటి సర్వే ఏ విధంగా జరిగిందో అర్థమవుతూ ఉన్నది. బీసీలకు 46%, ఓసీలకు 13%, ఎస్సీలకు 17%, ఎస్టీలకు 10%, మైనార్టీలకు 13% అని లెక్క తీసింది. ఈ లెక్కలు కూడా తప్పుల తడక. ఓసీల సంఖ్య పెంచినట్టు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గినట్టు చూస్తూ ఉన్నారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు అమలు కావు, దాని అమలు అయితే రేషన్ కార్డులలో ఇండ్లల్లో మాకు వస్తాయా రాదా అని ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి ఈ యొక్క తప్పుల తడుక అయినటువంటి కులగణన సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకే ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గోదావరికాని ప్రెస్ క్లబ్లో 14వ తారీఖు ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలన్నీ కూడా తప్పకుండా ఈ యొక్క కుల గణన సర్వేకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.